హాయ్! హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ ఐటీ వరల్డ్. ఇప్పుడున్న ట్రెండింగ్ సెక్షన్‌లో ప్రస్తుతానికి కుకింగ్ వీడియోస్‌కైతే చాలా పాపులారిటీ ఉందండి. అసలు కుకింగ్ అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికీ. బట్ ఆ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి అని మాత్రం చాలామందికి ఐడియా ఉండదు. అలాంటి వారి కోసమే ఈ వీడియో అండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వీడియో అని చెప్పి ఆలోచించకుండా వీడియో మాత్రం పూర్తిగా ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. మీకు ప్రతి విషయం కూడా చాలా బాగా అర్థమయ్యేటట్టు నేను ఈ వీడియోలో వివరిస్తాను. కుకింగ్ వీడియోస్ ఎలా షూట్ చేయాలో, ఎడిటింగ్ చేయాలో చూద్దాం. మీకు ఎప్పుడూ కూడా ఒక పర్సన్ అందుబాటులో ఉండి వీడియోస్ క్రియేట్ చేస్తారు. కెమెరా, ఫోన్ పట్టుకొని మనకి హెల్ప్ చేస్తారు అనుకుంటే పర్లేదు. లేకుంటే ట్రైపాడ్ రూ. 800లో అమెజాన్‌లో దొరుకుతుంది. నేనైతే అమెజాన్‌లో తీసుకున్నాను. రూ. 800 బాగా వర్క్ చేస్తుంది. దానికి మన ఫోన్ అనేది అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ముందు మనం ఏ వంట అయితే చేద్దామని ప్రిపేర్ అయ్యామో, ఆ వంటకి సంబంధించిన అన్ని ఐటెమ్స్ కూడా ముందే రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే వీడియో అనేది చాలా క్లారిటీగా తొందరగా అయిపోతుంది. చూశారు కదా! నేనైతే ప్రస్తుతానికి నా దగ్గర 2 ఫోన్స్ లేవు. ట్యాబ్ ఉంది. సో, మా అమ్మాయి పట్టుకుంది. మీకోసం చూపించడానికి వీడియో కోసం ఇలా కష్టపడ్డాము. ఒక ఫోను, ఒక ట్యాబు, ముగ్గురు మనుషులమైతే ఈ వీడియో తీసాము. ఇలాగా మనం వీడియో కనుక పట్టుకొని వీడియో పెట్టేసుకుంటూ మధ్య మధ్యలో పాజ్ చేసుకుంటూ ఆ బౌల్ అనేది, స్టవ్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకుంటూ పక్కన మధ్యలో లైటింగ్స్ కూడా అన్నీ ఆన్ చేసుకోవాలి. మీ విండోస్, డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టుకుంటే లైటింగ్ అనేది చాలా బాగా క్లారిటీగా కనిపిస్తుంది. ఇలాగా మధ్య మధ్యలో పాజ్ చేసుకుంటూ వంటని ఫాస్ట్‌గా చేసుకోండి. 1 అవర్ వరకు కూడా ఫోన్ పట్టుకొని అలాగే ఉండవలసిన అవసరం లేదు. వీడియో పాజ్ చేసేయొచ్చు. లేకుంటే ఫోన్ పక్కన పెట్టేసి మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనం ఆన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా జాగ్రత్తగా కాస్త దూరంలో పెట్టయితే తీసుకోండి. ఇప్పుడు మన ఫోన్‌లో సేవ్ అయ్యి ఉన్న వీడియోని పవర్ డైరెక్టర్ యాప్‌లో నేనైతే ఎడిటింగ్ చేసి చూపిస్తాను. పవర్ డైరెక్టర్ యాప్ నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. సో, నేను ఇందులోనే వీడియోస్ అనేవి క్రియేట్ చేస్తాను. నేను ఆల్రెడీ చేసి పెట్టాను. కానీ మీకోసం మళ్ళీ చూపిస్తాను. ప్లస్ బటన్ దగ్గర మన దగ్గర ఆల్బమ్‌లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసుకొని ఈ 4 అయితే నేను ఇందాక వీడియో క్రియేట్ చేశాను కాబట్టి ఆ 4 తీసేసుకున్నాను. ఇవి లెంత్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ట్రిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ముందుగా ఆ వీడియోకి ఉన్న ఎక్స్‌ట్రా ఆడియో అనేది మనం తీసేసుకోవాలి. అంటే మనం ఒరిజినల్ ఆడియో అనేది డిలీట్ చేసేస్తున్నాననమాట. ఎందుకంటే తర్వాత మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత ఒక్కొక్క క్లిప్ తీసుకుంటూ ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నంత వరకు ట్రిమ్ చేసుకుంటూ మనకి ఎంతవరకు వీడియో కావాలో అంతవరకు మాత్రమే ఉంచుకుంటూ మీకు అర్థమైపోతుంది. ఆటోమేటిక్‌గా ఒక వీడియో చూస్తే ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇలా ట్రిమ్ చేసుకుంటూ ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు క్రాప్ కూడా చేసుకోవచ్చు. క్రాప్ చేసిన దానికి బ్యాక్‌గ్రౌండ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చాలా బ్యాక్‌గ్రౌండ్స్ అయితే వస్తూ ఉన్నాయి చూశారు కదా! చాలా మోడల్స్ అయితే ఇస్తాడు మనకి సబ్స్క్రైబ్ చేసుకున్న యాప్‌లో. నేనైతే ఒకటి తీసుకుంటున్నాను చూడండి. ఇది కొంచెం సింపుల్‌గా అనిపించింది. జస్ట్ మీకు అర్థమవ్వడానికి చెప్తున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్‌గ్రౌండ్ అయితే అటాచ్ చేసేసాను. చూశారు కదా! ఇప్పుడు వీడియో అంతా కూడా మనకి ఒక దారికైతే వచ్చింది. ఒస్ మనకేమేమి కావాలో అవన్నీ కూడా ట్రిమ్ చేసుకున్నాము. ఆడియో తీసేసుకున్నాము. బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చుకున్నాము. ఇప్పుడు వాయిస్ ఓవర్ కోసం ఆడియో బటన్ క్లిక్ చేస్తే అక్కడ వాయిస్ అనే సింబల్ కనిపిస్తుంది. ఆ వాయిస్ అనేది క్లిక్ చేసి మనం పూర్తిగా వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడమే. ఈ వాయిస్ ఓవర్ అనేది కొంతమంది వీడియో చేసేటప్పుడే అంటే కుకింగ్ చేసేటప్పుడే వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేస్తారు. అంటే చెప్తూ చేస్తుంటారనమాట. అలా కాకుండా ఇలా వీడియో మొత్తం అయిన తర్వాత అయితే మనకి ఎక్కడెక్కడ ఏం చెప్పాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ వాయిస్ ఓవర్ బటన్ క్లిక్ చేసి అయిపోయిన తర్వాత పూర్తిగా వీడియో అంతా ఒకసారి మీరు ఫస్ట్ నుంచి కూడా చెక్ చేసుకోండి. ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయేమో, ఏదైనా మిస్ అయ్యామేమో అని మొత్తం గనక క్లారిటీగా చూసుకున్నారంటే వీడియో మనకి ఫుల్ క్లారిటీతో ఎండ్ అయిపోతుంది. అంతేకాకుండా వీడియో బ్యాక్‌గ్రౌండ్ కూడా మనం ఫిల్టర్ బటన్స్‌లో ఉంటాయి. మనకు నచ్చిన ఆప్షన్ చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే వామ్ ఎప్పుడు పెడుతూ ఉంటాను. అది కొంచెం బ్రైట్‌నెస్ అనేది ఇస్తుంది. మా ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది. లైటింగ్ కూడా తక్కువగా ఉంటుంది. సో, నేనైతే ఈ ఆప్షన్స్ ఉపయోగించి వీడియోస్ క్రియేట్ చేస్తాను. తర్వాత ఎక్స్‌పోర్ట్ కొడితే ఆ వీడియో సేవ్ అయిపోతుంది ఆల్బమ్‌లో. నెక్స్ట్ మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకోవడమే. చూశారు కదండీ! కుకింగ్ వీడియోస్ అనేవి ఎలా మనం
కెమెరాతో తీసుకోవాలో, ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలో, ఎలా బ్యాక్‌గ్రౌండ్ మార్చాలో, ఇవన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇదంతా కూడా చాలా క్లారిటీగా అయితే నేను చెప్పానని నేనైతే అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో ఎంతవరకు ఉపయోగపడిందో నాకు కూడా తెలియాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకేదైనా డౌట్ కనుక అనిపించినా కూడా నాతో షేర్ చేసుకుంటే నేను దానికి క్లారిఫై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి యూట్యూబ్‌కి సంబంధించిన వీడియోస్ కోసం ఎప్పుడూ మన ఛానల్‌ని చూస్తూ ఉండండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.